మీరు అల్లరి చేసే వాళ్ళందరి కోసం కూడా మా అల్లరి ఈజ్ బ్యాక్, ఇది మాత్రం పక్కా. అండ్ మా అష్టాచమ్మ నుంచి హాయ్ నాన్న వరకు దుమ్ముదులు పేసుకుంటూ చూసుకుంటూ వెళ్ళిపోతుంది మా నాని గారికి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్ అండి. ఎంతకన్నా మాకు బెస్ట్ ఈవెంట్ మళ్ళీ రాదేమో అనిపిస్తుంది, అంత హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మీకు చెప్పినట్టు అల్లరి ఈజ్ బ్యాక్ ఈజ్ 3వ తారీఖు రావడానికి రెడీగా ఉంది. మీరు ఎంజాయ్ చేయడానికి సిద్ధమైపోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్స్. ఇప్పుడు మీరు ఎంత గోల్ చేస్తారో అంత గోల సినిమాలో ఉంటుంది, కానీ ఆ చివర్లో మనందరికీ ఉపయోగపడే ఒక మాట ఉంటుంది. మీరందరికీ పెళ్లి వయసు వస్తుంది, ఆ పెళ్లి వయసు క్రాస్ రోడ్స్లో నిలబడతాం, ఎటెళ్ళాలి తెలియదు, మనకి ఎవరిని చేసుకోవాలి తెలియదు. అలాంటి సమయంలో ఇలాంటి సినిమా మీకు ఉపయోగపడుతుంది. మనందరి కోసం మీకోసం చేసిన సినిమా మీరందరూ ఆదరిస్తారని. థ్యాంక్ యూ. Very big thank you to Nani Garu for gracing the occasion, and I've been a fan of you sir for a long time from your first movie, and very happy to have you here. So director Malli Garu has approached me with the script, and almost 15 years nunchi naaku telusu atanu. Malli Garu great work, cinema chaala baga vachindi, very happy. First of all Nani gariki thanks చెప్తాను వచ్చినందుకు. సార్ నాని గారు ఫస్ట్ హీరో అనే కథ చెప్పింది మీకే. నేను స్టార్టింగ్ స్టేజ్లో నేను అప్పుడు అప్రెంటిస్గా ఉన్నాను. ఇక్కడ మన పెద్దమ్మ గుడి నుంచి వెళ్తుంటే ఒక కాఫీ షాప్లో ఫస్ట్ మీకు కథ చెప్పాను నేను. చాలా అప్పుడు లీన్గా ఉండేవాడిని. ఓకే, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ అబ్బర్ గారు, ఒక రైటర్కి ఎంత కష్టం ఉంటుందంటే అండి, డైరెక్టర్ని అటు కథని కూడా మెప్పించాలి. ఆ బాధ్యత ఆయన తీసుకున్నారే, నాకు చాలా ఈజీ అయింది. థ్యాంక్స్ అండి. ఇక సూర్య అండి నా ఫ్రెండ్ అండి, అంటే డిఓపి, కానీ తను లేకపోతే కనుక విజువల్స్ ఇంత గొప్పగా వచ్చి ఉండేవి కాదు. మోరల్గా చాలా సపోర్ట్ చేసేవాడు. అలాగే ఎడిటర్ ప్రసాద్, తను నా క్లోజ్ ఫ్రెండ్, తను కూడా చాలా మోరల్గా సపోర్ట్ ఇచ్చి ఈ సినిమాని ఇంత బాగా రావడానికి కారణం తను ఒకడు. అలాగే భరత్ గారు, ఆయన ఎప్పుడు నవ్వుతూ ఉంటారు. ఆయన ఫేస్లో ఎప్పుడైనా సీరియస్నెస్ చూద్దాం అనుకుంటాను, కుదరదు. ఆయన కో ప్రొడ్యూసర్ అండి, అప్పుడప్పుడు సీరియస్ అవ్వండి సార్. నెక్స్ట్ మా ప్రొడ్యూసర్ గారు, ఆయన లేకపోతే కనుక నేను ఈ స్టేజ్ మీద నిలబడేవాడిని కాదు. ప్రతి విషయంలో నాకు చాలా సపోర్ట్ చేశారు ఆయన. ఇక పరియా, మీరు చిట్టి అంటారు కదా, ఇక నుంచి సిట్టి మానేసి సిద్ధి అంటారు. ఎందుకంటే తన క్యారెక్టర్ చాలా బాగుంటుంది. డెఫినెట్గా మీరు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇక మీరు అందరూ, నాకు తెలిసి ప్రతి ఒక్కరికి ఒక ఫస్ట్ లవర్ అనేది ఉంటుంది. నాకు మాత్రం మా హీరో గారు, ఎందుకంటే ఫస్ట్ లవర్ని ఎప్పుడూ మర్చిపోం మనం. అలాగే మా హీరో గారు నేను ఎప్పుడూ మర్చిపోను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా 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 థ్యాంక్స్.